పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే తల్లి యొక్క ఆదాయ విషయాల్లో కానీ, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున కొంత మీరు ఆలోచనలు పెట్టడం, వారి విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కానీ కుటుంబ వ్యవహారాల్లో, మాటల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి, రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసే విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మానసిక అనారోగ్యాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంత డిప్రెసివ్గా థింకింగ్ మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు పెట్టుకున్నట్లయితే ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాం. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆశించిన ఫలితాలు, ఏదన్నా ట్రెక్కింగ్ మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి కలగడం, ముఖ్యంగా మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క మిత్రులు కానీ, తోబుట్టువులతో కానీ కలిపి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకుంటూ వారితో కలిపి ఏదన్నా సాహసవంతమైన ప్రయాణాలు చేయడానికి, ఏదన్నా సాహసోపవేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదొకటి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క రాబోయే ప్రణాళికలు అంటే విద్యాపరమైన విషయాల్లో వాటి గురించి చర్చలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి మీ యొక్క ఆల్రెడీ ఉన్న రుణములు విషయంలో కొంత రుణములు చెల్లించడం కానీ, నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు, ముఖ్యంగా దాంతోపాటుగా రావాల్సిన రుణములు ఏమన్నా ఉంటే మీకు అవి రావడం, వృత్తిపరంగా ఎక్కువ కష్టపడడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, అయినప్పటికీ ఆ విషయాల్లో కొంత అసంతృప్తి వల్ల సామాన్యమైన ఫలితాలు ఉండడం వల్ల ఆశించిన ఫలితాల కోసం కొంత మీరు ఆలోచనలు నెమ్మది చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ వాటి గురించిన చర్చలు అనేవి ఒకటి చేస్తారు. కొంత వారితో మీ యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆలోచనలు అంటే సంతానం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో ఏకీభవించిన కారణంగా కొంత మీకు చికాకులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తూ వారిని మీరు అనుకున్న విధంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ సలహా సంప్రదింపుల కోసం ఎక్కువ మంది మిమ్మల్ని సంప్రదిస్తారు. అయినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఎక్కువ మీరు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ అదే పనిగా ఆలోచించడం వల్ల ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ఖర్చులు అనేవి మీ గృహ సంబంధమైన విషయాలలో, గృహ అలంకరణ నిమిత్తం కానీ, వాహనానికి సంబంధించిన విషయాలు కానీ, నూతన వాహన కొనుగోలు విషయంలో కానీ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఆసక్తిని పెంచుకునే విధంగా కృషి చేస్తూ దానికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే విద్యా ప్రణాళికలకు సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే తోబుట్టువుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. మీ యొక్క సహకారం వారికి, వారి సహకారం మీకు లభించడం, మంచి శాంతియుతమైన వాతావరణం ఏర్పడడం, అలాగే మీరు ఏర్పరచుకున్న స్థిర నిర్ణయాలు అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు లాంటివి చేయడం, ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, వారితో మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు.
తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ మూడో పాదం. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా అయితే ఉంటుంది. దానివల్ల ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కానీ కొంత డిప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లోంచి బయటకు వచ్చి మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మాటల వల్ల అపార్థాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, మాట ఇచ్చే విషయంలో కానీ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి చాలా వరకు దూరంగా ఉంటారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా రావాల్సిన ఆదాయాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం కన్నా కూడా ఆత్మస్థైర్యం యొక్క స్థాయిలు కొంత తక్కువగా ఉంటాయి. సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తండ్రితో, పెద్దలతో మాట్లాడేటప్పుడు వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు ఆశించినప్పుడు కానీ, గురువులు మొదలైన వారు గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో కానీ మీరు ఆశించిన విధంగా వారి దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో మీకు లభ్యం కాలేదనే అసంతృప్తి అనేది ఒకటి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించాలి. అది తాత్కాలికమే అని గుర్తించాలి ఆ యొక్క అసంతృప్తి అనేది. అలాగే దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు, మానసిక సంతృప్తికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు అలా ఆగుతూ వస్తున్నాయి, తొందరగా ముందుకు సాగట్లేదు, ఎందుకు ఇంతకాలం ఇంకా ఇలా పడుతుంది అనుకుని కొంత ఘర్షణాత్మకంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డెస్టినీకి సంబంధించిన మీకు రావాల్సిన లాభాల విషయంలో కొంత గందరగోళంగా ఉండడం వల్ల అసంతృప్తి అనేది ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మీరు చాలా చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి విషయంలో మనం తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మీకు రావాల్సిన విషయాలలో ధనం వచ్చినా కూడా అనవసర ఖర్చులకు అవకాశం అధికంగా కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఆకస్మిక ఖర్చుల విషయంలో కానీ కొంత మీరు సిద్ధంగా ఉండడం అనేది మంచిది. సంతానపరమైన విషయాలంటే వారి యొక్క విద్యా నిమిత్తం వాళ్ళని దూర ప్రదేశాలకు పంపే విషయంలో కానీ, లేకపోతే వారి కొరకు చేసే ఖర్చులు కానీ కొంత అధికంగా ఉండడం, శారీరక శ్రమ అనేది మీకు అధికంగా ఉంటుంది. కొంత నిస్సత్తుగా ఉండడం వల్ల తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చురుగ్గా మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశిలోకి మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా వాటిని ఉపయోగించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడుతుంది. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన విషయాలు ఆగుతూ వచ్చినవి చాలా సులువుగా అవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మిత్రులని కలిసి వారితో చక్కటి సమయాన్ని మీరు గడుపుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో శ్రమ అధికమైనప్పటికీ దానికి సంబంధించిన గుర్తింపు, గౌరవం అయితే లభిస్తుంది. ఆర్థిక సంబంధమైన అంశాల కన్నా కూడా గౌరవం, గుర్తింపుకి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఎప్పుడో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మీకు దానికి సంబంధించిన అవకాశాలు లాంటివి రావడం, ఇంతకుముందు మీతో ఒక ఒప్పందానికి వచ్చి వదిలేద్దాం అనుకున్న వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపాసనా బలం పెంచుకుంటూ ముందుకు పెడతారు. అయితే దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. తండ్రికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కొరకు మీరు చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాలు చాలా వరకు ఒక కొలిక్కి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్య ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొంతవరకు ముందుకు జరిగే అవకాశం లాంటిది అయితే తప్పకుండా ఉంది.